యుద్ధం ఎఫెక్ట్ ఆల్రెడీ క్రూడ్ అండ్ గ్యాస్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ లైన్‌లో ఉన్నది ఇంటర్నెట్టేనా? ఏమో! అలా కూడా జరగొచ్చు అన్న వార్తలొస్తున్నాయి. అయినా అసలు వార్‌కి, ఇంటర్నెట్‌కి ఏంటి సంబంధం? ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకోవాలి. ఈ ఇంటర్నెట్ ట్రాఫిక్, మెసేజింగ్, ఫోన్ కాల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ డేటా ఇదంతా కూడా 95-99% శాటిలైట్స్ కంటే అండర్ సీ సముద్ర గర్భంలో ఉండే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ త్రూనే ట్రావెల్ చేస్తాయి. మొత్తం 14,00,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసే ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ మొత్తం ప్రపంచ కమ్యూనికేషన్ కి ఒక బ్యాక్ బోన్. ఈ హార్మోస్ స్ట్రైట్ దగ్గర వార్ ఎఫెక్ట్ కారణంగా ఈ క్రూడ్ సప్లైకి డిస్రప్షన్ వచ్చి ఈ ప్లేస్ కి ఒక గ్లోబల్ అటెన్షన్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే సముద్ర గర్భంలో ఒక థ్రెట్ కనిపిస్తోంది. ఈ ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ని మిగతా ప్రపంచంతో కనెక్ట్ చేసేలాగా ఈ ప్రాంతంలో ఒక సబ్సీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇది ఇప్పుడు ఇండియాకి కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇండియాని యూరోప్ తో కనెక్ట్ చేసే అనేక ఇంటర్నేషనల్ డేటా రూట్స్ అన్ని కూడా ఈ కేబుల్ కారిడార్ త్రూనే వెళ్తాయి. బేసిక్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ నుంచి మేజర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అలాగే ఈ క్రిటికల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్ని కూడా ఈ రూట్సే హ్యాండిల్ చేస్తాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వార్‌లో ఈ అండర్ వాటర్ కేబుల్స్ మీద డైరెక్ట్‌గా అటాక్స్ జరుగుతాయని కాదు గానీ, ఆ వార్ సిట్యుయేషన్ కారణంగా అక్కడేమైనా షిప్స్ మునిగిపోయినా, లేకపోతే అక్కడున్న ఈ పెద్ద పెద్ద ఓడలు లంగర్ వేసిన, యాంకర్ వేసిన ఆ కింద ఉన్న కేబుల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. 2024లో ఈ హూతీ గ్రూప్స్ ఒక కమర్షియల్ షిప్ మీద అటాక్ చేసినప్పుడు ఆ షిప్ అక్కడ లంగర్ వేసింది, యాంకర్ వేసింది. అది కాస్త ఈ అండర్ వాటర్‌లో ఉన్న కేబుల్స్‌కి తగిలి ఈ యూరోప్ ఇండియా గేట్‌వేతో పాటు అనేక కేబుల్ సిస్టమ్స్‌కి చాలా పెద్ద లాస్ జరిగింది. అండ్ ఈ కేబుల్స్‌కి ఏదైనా జరిగితే ఆ రిపేర్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. దీనికి స్పెషల్ ఎక్విప్‌మెంట్ కావాలి, స్కిల్డ్ పీపుల్ కావాలి. అండ్ ఇప్పుడున్న ఈ వార్ సిట్యుయేషన్‌లో అలాంటి ప్రదేశానికి వెళ్లి రిపేర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మన ఇండియా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఈ ముంబై, చెన్నై, కొచ్చి లాంటి ప్రాంతాల్లో ఉన్న ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఇప్పుడు ఈ కేబుల్స్‌కి ఏదైనా జరిగితే మనకి ఇక్కడ ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గొచ్చు, ట్రాన్సాక్షన్స్ లేట్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ల మీద వీటి ప్రభావం ఉండొచ్చు. అలాగే క్లౌడ్ అండ్ ఫారెన్ సర్వీసెస్ టెంపరరీగా డౌన్ అవ్వచ్చు. అయితే ఇండియా మల్టిపుల్ కేబుల్ రూట్స్ ని అరేంజ్ చేసుకుని ఒక బ్యాకప్ సిస్టమ్ ని రెడీగా పెట్టుకుంది. ఎక్కడ ఏం జరిగినా మన దగ్గర పూర్తిగా ఇంటర్నెట్ ఆగిపోవడం అనేది చాలా రేర్ అని చెప్తున్నారు.